ఓ సినిమాకి లుక్స్ రిలీజ్ చేయడంలో దాని థీమ్ ని చెప్పకుండా ఉండాలని చూస్తుంటారు మేకర్స్. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జై లవకుశ లోగో లుక్ రిలీజ్ అయింది. షూటింగ్ మొదలుపెట్టి 4 వారాలు కూడా పూర్తి కాకుండా అప్పుడు టైటిల్ ని డిజైన్ చేయడమే కాదు, లోగో లుక్ కూడా డిజైన్ చేసి రిలీజ్ చేసినందుకు అభినందించాల్సిందే. అయితే క్లోజ్ గా పరిశీలిస్తే ఈ లోగో లుక్ వీడియోలోనే సినిమా థీమ్ చెప్పే ప్రయత్నం చేశారు సినిమా యూనిట్. దేవుడైన రాముడి పేరు మీద రావణుడి లాంటి విలన్స్ ను అంతమొందించడమే అనే విషయం అర్థం చేసుకోవచ్చు. కమర్షియల్ సినిమాలు ఏవైనా సరే ఇదే థీమ్ తో ఉంటాయి. ఇంతకంటే ఎక్కువగా తెలుగు సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం కష్టమని చెప్పాలి. ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో రౌడీలను విలన్స్ ను ఇష్టం వచ్చినట్లు హీరో నరికివేయడమే ప్రతి మూవీలో థీమ్ అవుతుంది. ఇందులో ఇసుమంతైన రియాలిటీ లేదనే విషయం తెలిసినా ఫ్యాన్స్ అవే అడుగుతున్నారు కాబట్టి తాము అవే చేస్తున్నామంటున్నారు హీరోలు. స్టార్లు కోరుకుంటున్నవే రాస్తున్నామని చెబుతున్నారు రైటర్లు. ఇలాంటి వాస్తవ దూర విషయాలపై కాకుండా వాస్తవాలకు దగ్గరగా సినిమాలు ఎక్కువగా వచ్చే కాలం టాలీవుడ్ లో ఎప్పుడు వస్తుందో. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్క నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నాక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను సందులోన తిన్నా,